ఓకే, మీడియా మిత్రులందరికీ స్వాగతం. ఈనాటి సాయంకాలం ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశించి వెనకాలందరూ ఎవరు మాట్లాడదండి ప్లీజ్. ఎవరు మాట్లాడద్దు. కుర్చీల సౌండ్ కూడా ఇవ్వద్దు. చేసి ఉంటే బయటకు వెళ్ళండి. ఇంకెవరు మాట్లాడకండి ప్లీజ్. అయిపోయింది. ఎవరు మాట్లాడదు వెనక నుంచి. తొందరగా రమేష్ మాట్లాడేది ఉంటే బయటకు వెళ్ళిపోమని చెప్పండి. అందరూ ఫోన్ సైలెంట్ పెట్టుకోవాలి. ఎవ్వరు కూడా రింగ్ అవ్వకుండా. ఎవరు కుర్చీ వేసుకుంటారు వెనకాల? మన్సూర్ ఆ కుర్చీలు తీయొద్దు, కుర్చీలు వేసేవద్దని చెప్పి ఎవరికి. ఈ సాయంకాలం ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ మిత్రులను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు మాట్లాడతారు. వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ పరిచయం చేస్తాను. శ్రీ సుధాకర్ రెడ్డి గారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు, తమిళనాడు రాష్ట్ర సహప్రభారిగా పనిచేస్తున్నారు. వారితో పాటు ప్రేమేందర్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రదీప్ గారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాధవి గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, వారితో పాటు శాంతి కుమార్ గారు బీజేపీ రాష్ట్ర కోశాధికారి, రవీంద్ర నాయక్ గారు బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, నాగరావు నామోజీ గారు సీనియర్ నాయకులు, ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. భరత్ గౌడ్ గారు, వారు కూడా గతంలో యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. వారితో పాటు మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్, వారితో పాటు శ్రీధర్ రెడ్డి గారు, కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ ఆంటోనీ గారు లీగల్ సెల్ ఎలక్షన్ కమిషన్ రెగ్యులర్ ఇన్ఛార్జిగా అడ్వకేట్గా పనిచేస్తున్నారు. వారితో పాటు ఆలే భాస్కర్ గారు బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, రామారావు గారు అడ్వకేట్ గారు, అఫ్సర్ పాషా గారు మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, వారితో పాటు కృష్ణ గారు అడ్వకేటు పాల్గొంటున్నారు. శ్రీ బండి సంజయ్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. నిన్న మొన్న టీవీలలో బ్రేకింగ్లు, ప్రజల్లో చర్చ, మీడియా కథనాలు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆడిన డ్రామా సినిమా ఫ్లాప్ అయిపోయింది. మొత్తం డామిట్ కథ అడ్డదిడ్డలకి అయిపోయింది పరిస్థితి. సినిమా రిలీజ్ కాకముందు అవుట్ అయిపోయింది. అది స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా సేమ్ ఆఫీస్. ఇక నటులు ఇక నటించడం జీవించడం మొత్తం. ముఖ్యంగా నిన్న మొన్న వచ్చిన విషయాల్లో రాష్ట్ర పోలీస్ వ్యవస్థనే అపహాస్యం చేసే విధంగా కొంతమంది పోలీస్ అధికారులు వ్యవహరించిన తీరు బట్టి స్పష్టమవుతున్నది. గతంలో భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసినాం, సూచించడం, సలహా ఇచ్చినాం, రిక్వెస్ట్ చేసినాం. కష్టపడి చదువుకొని చట్టాన్ని కాపాడాలి, సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ఐపీఎస్ అధికారులు అవుతాం. ఐపీఎస్ స్థాయి చదువుకుంటాం మనం కష్టపడి. కానీ నిజంగా కష్టపడి ఎవరైతే చదువుకుంటే వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఐపీఎస్లే కాదు, ఈ కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ల వ్యవహార శైలి వల్ల, వాళ్ళ పద్ధతి చూసి హోంగార్డ్ కాంచెలి ఉన్నత స్థాయి అధికారుల వరకు కూడా వాళ్ళని చూసి అసహించుకుంటున్నారు. కింది స్థాయి సిబ్బంది పై స్థాయి అధికారుల నుంచి స్ఫూర్తివంతాడు. ఎస్, నా బాస్ ఈ విధంగా ఇస్తున్నాడు, నా బాస్ చూసి నేర్చుకుంటున్నా, నా బాస్ చూసి నేర్చుకోవాలి, రాబోయే రోజుల్లో నా బాస్ లెక్క తయారు కావాలి, రాబోయే రోజుల్లో బాస్ లెక్క మంచి పేరు తెచ్చుకోవాలి
అని చాలా మంది సిబ్బంది కింది స్థాయి సిబ్బంది అనుకుంటా ఉంటారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఐపీఎస్ల వ్యవహారాలు చూసిన తర్వాత కింది స్థాయి సిబ్బంది మేము ఊరు చూసి ఎన్ని వేసుకోవాలో అర్థమవుతుంది వాళ్ళకి. మాకే మంచి ఆలోచన ఉన్నది, మేము చట్టాన్ని కాపాడాలనుకుంటున్నాం, సమాజాన్ని సేవ చేయాలనుకుంటున్నాం. కానీ ఈ ఐపీఎస్ అధికారులు కొంతమంది రాష్ట్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఇష్టానుసారంగా వివరిస్తూ చట్టానికి వ్యతిరేకంగా వివరిస్తున్న తీరును చూసి ఇలా పోలీస్ వ్యవస్థ విషయంలో ఇలా అనుమానాలు లెక్కెత్తే ప్రమాదం ఏర్పడ్డది. ప్రజలు చర్చ చెప్తున్నది పోలీస్ అంటే వాళ్ళ కనీసం గౌరవం లేకుండా అయిపోయింది. ఇవాళ పోలీస్ స్టేషన్కి వాళ్ళ బాధ్యత పోతే న్యాయం చేస్తున్న నమ్మకం లేకుండా అయిపోయింది. నిన్న జరిగిన విషయం కూడా అదే జరిగింది. ప్రభుత్వాలు ఉంటే పోతే ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు, కానీ మీరు శాశ్వతం. ఎప్పుడు శాశ్వతం అంటే మీరు నిజాయితీగా నిక్కచ్చిగా చట్టాన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో నిక్కచ్చిగా వివరిస్తే మీరు పర్మనెంట్. నిన్న జరిగిన సంఘటనలు ఎవరు బలవుతారు? లాస్ట్కు ఇన్వెస్టిగేషన్ అధికారులు బలవుతారు. ఎవరు కాపాడాలి? మరి ముఖ్యమంత్రి కాపాడతారా? నిన్న రాత్రి నుంచి కూడా మా జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారి విషయంలో కానీ, మాజీ పార్లమెంట్ సభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ జితేందర్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి ఈ బ్రేకింగ్లు, ఈ కథనాలు చూసిన తర్వాత మాకైతే చాలా ఇబ్బంది అనిపించింది. మీడియా కానీ ఎవరైనా కానీ వాస్తవాలు తెలుసుకొని ఇవాళ మీరు చెప్పే ప్రయత్నం చేస్తే బాగుండేది. ఒక మహిళ డికే అరుణ గారు మాజీ మంత్రి వారు, ఎమ్మెల్యేగా చాలా సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, అనేక ప్రజాసేవ చేసిన వ్యక్తి, రాష్ట్ర స్థాయిలకు గుర్తింపు పొందినటువంటి వ్యక్తి, ఆ జిల్లా అభివృద్ధికి తోడ్పడిన వ్యక్తి, పేద ప్రజలకు అండగా ఉన్న వ్యక్తి, ఒక సమాజానికి గౌరవం ఉన్నటువంటి కుటుంబం వాళ్ళది డికే అరుణ గారు. అటువంటి ఒక మహిళను చూడకుండా కూడా ఒక హత్య కేసుతోని ముడిపెట్టి అనుమానం పేరుతోని ఈరోజు మీడియాలో కథలు అవడం చాలా బాధ అనిపించింది. సరే, మీకు ఎవరు చెప్పారో చెప్పిన తప్పు కావచ్చు. జితేందర్ రెడ్డి గారి విషయంలో కూడా ఆయన సౌమ్యుడు, ఎవరిని ఇబ్బంది పెట్టి డబ్బులు తిట్టాడు. ఆయన తిట్టమన్నా తిట్టాడు. ఆయనకి ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా నిర్వర్తించేటువంటి ఒక వ్యక్తి జితేందర్ రెడ్డి గారు. ఆయన కూడా పార్లమెంట్కి 2 సార్లు పార్లమెంట్ మెంబరు. మరి ముఖ్యమంత్రి దగ్గర ఉండే, మరి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నప్పుడు ఎన్ని కుట్రలు పండిండో చెప్పాలి. ముఖ్యమంత్రి దగ్గర ఉన్నప్పుడు ఎంతమంది హత్య చేసే ప్రయత్నం చేసిండో, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండో మరి ముఖ్యమంత్రి చెప్పాలి, ప్రగతి భవన్ చెప్పాలి, ఫామ్ హౌస్ చెప్పాలి. కానీ ఇటువంటి విషయంలో దయచేసి ఒకరి వ్యక్తిత్వాన్ని పాడేసే విధంగా, వారి యొక్క సొంత పొలిటికల్ పరంగా వారిని ఇబ్బంది పెట్టే విధంగా దయచేసి వివరించుకోవడం మంచిదన్న విషయాన్ని ఈ సందర్భంగా దాన్ని విజ్ఞప్తి చేస్తూ వాళ్ళతో చాలా బాధపడుతున్నారు. ఏమైంది ఇవాళ ఎఫ్ఐఆర్లో డికే అరుణ పేరు వచ్చిందా, లేకపోతే జితేందర్ రెడ్డి పేరు వచ్చిందా? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో డికే అరుణ పేరు వచ్చిందా, జితేందర్ రెడ్డి పేరు వచ్చిందా? కుట్రదార స్టేట్మెంట్ ఇచ్చిన ఇంతకుముందు లేదు. మరి దాని డికే అరుణ సపోర్టేషన్ ఇచ్చిరా, జితేందర్ రెడ్డి సపోర్టేషన్ ఇచ్చిండా? ఎక్కడ ఎఫ్ఐఆర్లో కానీ రిమాండ్ షీట్ కానీ ఎక్కడ కూడా వారి పేరు ప్రస్తావన జరగలేదు. అసలు ఈ 2 పేర్లు ఎందుకు వచ్చినా ఇప్పటికీ అర్థం కావట్లేదు మాకు. ఈ 2 పేర్లు రావడానికి కారణం ఉందో ఇప్పటికీ అయ్యో మేము రాత్రి నుంచి టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. డికే గారు, జితేందర్ రెడ్డి గారు మరి ఇంట్లో దాడి కూడా వేయించారు. ఒక ఆయన ఓపెన్ నుంచి ఉడతాడు, ఒక ఆయన ఇంకో ముందు మొరుగుతా ఉంటాడు. ఒక ఆయన 70 నోర్లు ఇవ్వాలవి ఆరోపణలు చేసినటువంటి నాయకులు 70 టీఆర్ఎస్ పార్టీ నాయకులు తలకాయలు ఎడబెట్టుకుంటారు ఇవాళ. మరి 1 నిమిషం తర్వాత
కేవలము భారతీయ జనతా పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్ లో పనిన పన్నాగం ఇది. ఒక అవినీతి పరుణ్ణి, అవినీతి ఆరోపణటువంటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని కాపాడడంలో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తప్పు చేయబోయి అన్ని తప్పులు చేస్తున్నాడు. మంత్రి హత్య కాదు, మామూలు వ్యక్తి హత్య ప్రయత్నం చేసినప్పుడు కూడా తప్పే అది. భారతీయ జనతా పార్టీ హత్యా రాజకీయాలను ఏ రోజు సమర్థించం కూడా. అటువంటి పార్టీ మాది కాదు కూడా. అది మంత్రి కావచ్చు, మామూలు వ్యక్తి కావచ్చు. ఇవాళ ఎవరైతే ఇవాళ కుట్రదారులుగా పోలీస్ కేసులు ఉన్న వ్యక్తులు వాళ్ళే దాని కొంతమందే ఈ మంత్రి అవినీతి వ్యవహారాల మీద పూర్తి ఆధారాలతో సహా అఫిడవిట్ విషయాలతో పాటు అవినీతి అక్రమాలు పూర్తి ఆధారాలతో సహా ఇంతకుముందు ఆరోపణలు చేశారు, ఇంతకుముందు కోర్టును ఆశ్రయించారు, ఎన్నికల కమిషన్ ఆశ్రయించారు. ఇదే తరుణంలో మమ్మల్ని చంపే కుట్ర చేస్తున్నారని చెప్పి ఈ బాధిత ఎవరైతున్నారో ఇలా రిమాండ్ చేయబడ్డారో వాళ్ళే మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు. మానవ హక్కుల కమిషన్ కూడా వీళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. మరి వాళ్ళే చంపే ప్రయత్నం చేశారట. మమ్మల్ని చంపుతారని చెప్పి వాళ్ళే చంపే ప్రయత్నం చేశారట. సరే, ఒక నిజంగా చంపే ప్రయత్నం చేస్తే తప్పకుండా దాని విచారణ జరపాల్సిందే. అది కోర్టులో ఉంది కాబట్టి దాని మీద మేము ఏం మాట్లాడేసుకోలేదు. తప్పకుండా కోర్టులో న్యాయం జరుగుతుంది. తప్పు చేస్తే శిక్షించబడుతుంది. తప్పకుండా తప్పు చేయకుంటే ఎవరు శిక్షింపబడాలో వారు శిక్షింపబడతారు. పాలమూరు ప్రజలకు డికే అన్న గారి విషయంలో, జితేంద్ర రెడ్డి గారి విషయంలో, భారతీయ జనతా పార్టీ విషయంలో వాస్తవాలు తెలుసు కాబట్టి, పాలమూరు ప్రజలు విజ్ఞులు కాబట్టి, అన్ని విషయాలు అవగాహన వ్యక్తులు కాబట్టి, స్థానిక మంత్రి చేస్తున్న అక్రమాలు, ఆగడాలు, కబ్జాలు, అవినీతి భాగవతం గురించి అక్కడ ప్రజలకు తెలుసు కాబట్టి ఈరోజు వాళ్ళు భారతీయ జనతా పార్టీ నమ్మారు. ఇదంతా కుట్ర అని చెప్పి వాళ్ళు నమ్మారు. చెప్పండి, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అవినీతి పనులు సంఘాలేసుకొని తిరిగి ఆ దృష్టి మళ్లించడానికి హత్య కేసులు పెడతాయి. ఇప్పుడు ఆర్టీఏ కింద అక్కడ అవినీతి మంత్రి విషయంలో అది ఆర్టీఏ కింద అనేక ఆధారాలు సేకరించి ముందుకు వస్తే వాళ్ళ మీద కేసులు పెడతావు. సోషల్ మీడియాలో పొలైట్ గా ఇది తప్పు అని పెట్టినటువంటి యువకుల మీద కేసులు పెడతావు. అసలు అక్కడ వాళ్ళకి సంబంధం లేకుండా కటింగ్ షాపు ఓపెనింగ్ రాదు, టీ షాప్ ఓపెనింగ్ చేయరాదు, ఒక వ్యాపారం చేయరాదు, ఒక కాంట్రాక్టులు చేయరాదు, రాజకీయం చేయరాదు. వీళ్ళను హత్య చేసే ప్రయత్నం చేస్తామని చాలా తప్పది. ఇవాళ వీళ్ళిద్దరి మీద ఎవరు ఆరోపణ చేశారు, ఎందుకు ఆరోపణ చేశారు, ఇవాళ ఎఫ్ఐఆర్ లో కానీ రిమాండ్ షీట్ లో కానీ ఎందుకు వాళ్ళ పేర్లు ప్రస్తావించాలి? మరి దీనికి కారణం ఈ మా ఇద్దరు నాయకుల మీద జాతీయ నాయకుల యొక్క పరువును తీసే ప్రయత్నం చేస్తే దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మరి ఎవరు దాడి చేయించారు? మరి ఇళ్ళ మీద ఏం చేసారు? ఈ పంత వాళ్ళు కొట్టారు. నేను దాడి చేస్తే ఈ పంత వాళ్ళు పంపారు. నేను ఈయనకి బయటసాట రేప్ కేసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే, అమ్మాయిల కేసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే, కబ్జాల కేసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే, అవినీతి కేసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే, బెదిరింపు కేసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే, పత్తాల కేసులు టీఆర్ఎస్ పార్టీ నాయకులే. దేని పెడతలేరు. అది ఉంది, హిందువులడు ఉంది కదా, శాస్త్రం ఉంది కదా, అట్లున్నాయి వాళ్ళ పరిస్థితి. నిన్న ఇక్కడ బైన్సాలో ఒక మూర్ఖుడు మున్సిపల్ వైస్ చైర్మన్ అని పేరే ఉండే నిర్మల్లో సాజిద్ ఖాన్ అనే వ్యక్తి ఒక హిందూ అమ్మాయిని
16 సంవత్సరాల ఒక బాలికను డబుల్ బెడ్రూమ్ పేరుతోని మోసం చేసి రేపు చేసే ప్రయత్నం చేస్తే వాడిని పట్టుకోవడానికి చేత కాదట ఇక్కడ పోలీసులకు. వాడు ఇక్కడనే తిరిగిండు. వాడు టీఆర్ఎస్ పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తాడు. వాడు పట్టుకో చేత కాదు వాడిని. ఢిల్లీ పోయిన వాడికి వచ్చాడు వీడు ఢిల్లీ పోయి. పట్టుకాలి ఇబ్బంది లేదు మాకు. దేని ప్రకారం మీరు ఢిల్లీ పోయే ముందు ఇవాళ ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ పోయినప్పుడే ఇంకో రాష్ట్రానికో ఇంకో జిల్లాకు పోయినప్పుడు అక్కడ సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసుల సమాచారం ఇచ్చి ఆ పోలీసుల సహకారంతో సంబంధిత నేరస్తులను అనుమానమైన వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దాని అనుమానం లేదు. దానిలో ఇవాళ ఢిల్లీ పోయి కనీసము ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఆ ఇంటి మీద దాడి చేసి అక్కడ ఉన్న వ్యక్తులను పట్టుకొచ్చి వాళ్ళ డ్రైవర్ కూడా పట్టుకొచ్చి జిజేంద్ర డ్రైవర్ కూడా పట్టుకొచ్చి నేపాల్ నుంచి పాపం ఆయన నేపాల్ వ్యక్తి అని ఆయన పట్టుకొచ్చి పెట్టకుండా తీసుకొచ్చి చేస్తే అంటే పోలీస్ అధికారులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? అంటే మేము ఏమైనా చెప్తాం తెలంగాణ పోలీసులం కొంతమంది అధికారులం, మమ్మల్ని ఎవరు ప్రశ్నించద్దు, మేము బరిదెగించున్నాం. ఈయన ఐపీఎస్ వద్ద ఎమ్మెల్సీ అదే కావచ్చు, లేదా మా ముఖ్యమంత్రి కాపాడుతాను కూడా కావచ్చు. ఎవరు కాపాడాలి మిమ్మల్ని? ఆ రోజే కాపాడించినాం. ఇక్కడ వ్యక్తులను ఫలానా ఇంటి మీద దాడి చేసి అక్రమంగా కిడ్నాప్ చేసి అని చెప్పి కాపాడిస్తే 8/2022 ఎఫ్ఐఆర్ అయింది. క్రైమ్ నెంబర్ 8/2022 ఢిల్లీలో కాంప్లైంట్ చేస్తాం మేము. ఎఫ్ఐఆర్ అయింది. ఈ విషయాన్ని ఎవరు ఎదుర్కోవాలి? పోలీస్ అధికారులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు వాళ్ళ ఎంతమంది వేరు, వీళ్ళు ఏ విధంగా ఎవరనుమతులు వేరు, ఆ ఇంటి మీద దాడి చేయాల్సిన అవసరం ఏమున్నది, జితేంద్ర డ్రైవర్కి సంబంధమైంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు తెలిసింది, అక్కడ జితేంద్ర గారి పిఏ ఫలానా వ్యక్తి రాజు అని ఫలానా వ్యక్తులను మామూలు కిడ్నాప్ చేశారు, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చి అని చెప్పి ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ అయింది ఇక్కడ అనుమానిత వ్యక్తుల పేరుతోని. ఇప్పుడు ఏం చేశారంటే ఆయన కూడా కేసులకు ఇచ్చారు, విచారణ రావాలని చెప్పి బెదిరిస్తున్నాడు ఆయన కూడా. ఈ తెలంగాణ యువతకు ఆంధ్రాకి ఏం తెలియదు. జితేంద్ర గారు పిఏ అక్కడ రాజు అనే వ్యక్తి, ఇక్కడైనా కాదని బయట అనే వ్యక్తి, ఆయన అక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆయన పేరు కూడా వీళ్ళు రమ్మని చెప్పి నోటీస్ ఇస్తున్నారు ఆయన. ఇది పక్క కిడ్నాప్ అయ్యేది. దాని ఒక పద్ధతి లేకుండా ఒక సిస్టమ్ను పాటించకుండా మీరు చట్టం తెలిసిన అధికారులు, చట్టం చదువుకున్న అధికారులు, చట్టాన్ని కాపాడే సంస్కారాలు, చట్టానికి అనుకూలంగా వివరించిన అధికారులే దాన్ని ధిక్కరించి వాళ్ళు ఢిల్లీ పోయి ఇంటి మీద దాడి చేసి సంబంధం లేని వ్యక్తులను పట్టుకొచ్చి కేసులో ఇరికించి 3 రోజుల పాటు వాళ్ళని బెదిరించి కొట్టి వివరిస్తే మీరు ఏ విధంగా చట్టాన్ని కాపాడాలి, మీరు ఏ విధంగా ఐపీఎస్ అయితే నాకు అర్థం కాదు, ఏ విధంగా పోలీస్ అధికారులతో మీరు అర్థం కాదు నాకైతే. బయట నవ్వుకుంటున్నారు పోలీసులు, కొంతమంది పోలీసులను చూసి. నిన్న ఆయన సిపిఆర్ ప్రెస్ మీట్ పెడుతుండే కింద కామెంట్ చూసుకో ముఖ్యమంత్రి సార్, మొత్తం కామెంట్స్ అన్ని చదువుతాను. పుట్టుపోలు తిట్టిపో నేను తిట్టారు నేను అది చూసాను. ప్రెస్ మీట్ బంద్ చేయాలి. నటిస్తున్నారు, జీవిస్తారు పాపం, తలబడబడ్డాడు ఆయన, మొత్తం కరెక్ట్ ప్రిపేర్ అయ్యి రాలే. సడన్ గా చెప్పినట్టు పాపం ఏం చేయాలి, వాళ్ళు కూడా ఏం చేస్తారు, పైనుంచి వచ్చినాక మంత్రి ఈ మంత్రి మీద కేసు పెట్టమని పెడతారు. కానీ మంత్రి అవినీతి పరుడు కాబట్టి ఆయన కాపాడాలి, లేకుంటే బండారం బయటపడదని చెప్పి ఇలా కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ రిమాండ్ కూడా పంపిస్తాం. దాని కనీసం డీకేఆర్ పేరు ఇక్కడికి వెళ్ళలేదు, జితేంద్ర గారి పేరు. ఎందుకంటే ముఖ్యమంత్రి
డిప్రెషన్లో పడ్డాడు. మళ్ళీ చెప్తున్నా, సర్వేలన్నీ బీజేపీ 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 అంటున్నాయి. కాబట్టి ఏదో విధంగా అడ్డుకోవాలి. ఈ అవినీతి పనులకు టికెట్లు ఇస్తే మళ్ళీ ఓడిపోతారు. కాబట్టి వాళ్ళ అవినీతి పనులు అందరూ కూడా సచ్చేరులు అని సమాజానికి చూపెట్టే ప్రయత్నంలో భాగమే ఈ కేసులన్నీ. ఒక ముఖ్యమంత్రి అవినీతి పరుడే. ముఖ్యమంత్రి అవినీతి పరుడు సచ్చేరుడు అంటారు అంటారా జనం? నీవు నీ కుటుంబమే పెద్ద అవినీతి కుటుంబం నీదంతా కూడా. వాళ్ళ ఉద్యమకారులను కేసులు ఇరికిస్తారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం చేసి ఒక ఆచార కోసం లక్ష్యం కోసం ఉద్యమం చేస్తే ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు, ఆ మంత్రులు ఎమ్మెల్యే కూడా ఈ ఉద్యమకారులు నమ్ముకొని ఎమ్మెల్యేలు చేసారు. వాళ్ళను ఉద్యమకారులు ఎమ్మెల్యే చేస్తే మీరు మంత్రులు లేరు. ఇవాళ మీరు అవినీతి పాల్పడుతుండే అదే ఉద్యమకారులు ప్రశ్నిస్తే, ఉద్యమకారులు నిలదీస్తే, ఉద్యమకారులు ఆర్టీఐ కింద వాస్తవాలు రాబట్టి చట్టపరంగా ఫైట్ చేస్తే వారు కుట్రదారులు అయిపోయారు. ఇవాళ ఈ విషయంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నువ్వు చిత్తశుద్ధి నీకు ఉన్నది పీక, కానీ మేము కూడా అన్ని విచార సంస్థలను ఆశ్రయిస్తాం. దీని పూర్తి స్థాయి ఉన్నత స్థాయి విచారణ జరగాల్సిందే. అసలు ఈ కుట్రకు కారకులు ఎవరు? భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి కుట్ర పన్న వ్యక్తులు ఎవరు? ఇవాళ రిమాండ్ షీట్ లో దీని ద్వారా బయటపడేది బీజేపీకి ఏం సంబంధం లేదు అని మీకు కూడా పంపిస్తుంది. ఇలా ఎక్కడ ఏం లేదు. ఇలా స్ట్రాటజీ టీం అయినా, సూచనలు ఇష్టడైనా, సలహాలు ఇష్టడైనా ఒక మంచి సూచనలు ఇవ్వాలి. నువ్వు విని కొట్టు, నువ్వు దాడులు చేయి, హత్య కేసు పెట్టు, ఫలకారి గుంజుకిరా, అసలు అంత విచారణతో వాళ్ళు విచారణ జరపాలి. ఎవరైతే ఈ స్ట్రాటజీ టీంల పేరుతోని, సూచనలు సలహా ఇచ్చే పేరుతో ఎవరైతే ఇవన్నీ అరాచకాలు చేస్తారో, విధ్వంసాలకు కుట్రపడుతున్నాడో, హత్యా రాజకాలకు ప్రేరేపిస్తున్నాడో, అసలు వాళ్ళ మీద కూడా విచారణ జరపాల్సిందే. ఢిల్లీ కేసులో కూడా వీళ్ళు విచారణ జరపాలి. దీనిగా స్ట్రాటజీ టీం అని ఉందా? ఎవరు ఉన్నారా? వాళ్ళ పాత్ర ఏంది? వాళ్ళ సూచన సలహా మేరకే ముఖ్యమంత్రి చేసినారు. ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశించిండా? భారతీయ జనతా పార్టీ ఇటువంటి కేసులకు భయపడే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి ఎట్లా బరిదెగించి అవినీతిని దోసుకుంటుండో నిన్ను అడ్డుకోవడానికి కూడా భారతీయ జనతా పార్టీ తెగించి కొట్లాడతాం. మేము భయపడే ప్రసక్తి లేదు. తెలంగాణ రాష్ట్రపతి విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న ఏదైతే భారతీయ జనతా పార్టీని, మా జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారిని, మా జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారి మీద టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బదనాం చేసే ప్రయత్నం చేసిందో, ఇవాళ ఏ విధంగా బొక్కబోర్ల పడ్డదో ఒక్కసారి ఆలోచించండి. అంటే భారతీయ జనతా పార్టీ మీద టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కుట్ర ఇస్తున్నదో నిన్న జరిగినట్టు విషయాల మీద ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ఈ కుట్రలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక పీకేలు గీకేలు గీడియం ఇక్కడే ఎవరన్నా కానీ స్ట్రాటజీ టీమా, సూచనలు ఇస్తాడా, సలహా ఇస్తాడా, ఎవరున్నా కూడా వాళ్ళ మీద విచారణ జరిపించాల్సిందే. చేస్తారు గవర్నర్ ప్రోగ్రామ్ అన్న. ఈడ నిన్న కూడా హత్య చేసుకున్నట్టు జరిగాను, ఇద్దరు కాల్చుకున్నట్టు నా మీద దాడి చేశారు. మా ఎంపీ అరవింద్ గారి మీద దాడి చేశారు. బీజేపీ కార్యకర్తలు దాడి చేస్తున్నారు. నిన్న డికేఆర్ రెడ్డి మీద దాడి చేశారు. జితేందర్ రెడ్డి మీద పెట్రోల్ గ్యాస్తో కొట్టారు. పెట్రోల్ బాంబు వేసారు. ఆడ ఈ బాంబులకు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు నాకు. షెల్టర్ కును అతిథికి ఇచ్చే గౌరవాన్ని కూడా ముఖ్యమంత్రి సంబంధించి తేడా లేదు. పోలీసులకు దానికి తెలియదు తేడా. అరే నా పేరు ఉన్నది భయమైంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గడిలు ఉంటాడు, ఎవరిని గెలవడు, ఛాయ్ వేయడు,
అవసరం అంటే కోళ్ళ కూర, ఇది కోళ్ళ అది తలకాయ కూర, బోటి, కీమా, మటన్ అన్ని పెడతాడు ఆయనకు అవసరం ఉంటే. కానీ మేము ప్రజలు తిరగటోళ్ళం. అనేక మంది ఢిల్లీకి వస్తారు, తెలంగాణ ప్రజలు కానీ తెలుగు రాష్ట్రాలు కానీ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఒక సంస్కారం ఉంది, ఒక గౌరవం ఉంది, వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళకి ఆతిథ్యం వేయాలి, సంస్కారం మాకుంది. భోజనం పెడతాము, షెల్టర్ పక్కా ఇస్తాము. నువ్వేమో దొరకవు కదా, నువ్వు ఇవ్వకుండా మేము ఇద్దా? తప్పే ఉందా? పక్కా ఇస్తాం. అదే తిండి దొరకదు వాళ్ళకు, ఊట ఉండే పరిస్థితులు, ఇబ్బంది పడుతున్నారు. మానవత్వం మాకుంది, సేవ చేసే ఆలోచన మాకున్నది, ఆతిథ్యం ఇవ్వాల సంస్కారం మాకుంది. ఇవ్వాల్సిన బాధ్యత మేము గుర్తిస్తాము, వాళ్ళని గౌరవిస్తాము. నువ్వు దొరకవు కదా. అందుకే ఢిల్లీ వేయండు. ప్రజాధనం ఇక్కడ ముఖ్యమంత్రి ఉజావాలో ఖర్చు పెట్టలేదా, దుబ్బాకలో ఖర్చు పెట్టలేదా, జిహెచ్ఎంస్ లో ఖర్చు పెట్టలేదా? పొట్టు ఖర్చు పెట్టాడు. ఢిల్లీ పోయినాడు ఇవాళ. వచ్చిందా న్యూస్ మీకు? నెక్స్ట్ అవసరం ప్రగతి భవన్ కు ఉక్రెయిన్ అధ్యక్షుడు వస్తాడు, రష్యా అధ్యక్షుడు. ఇక్కడ చర్చలు అంట నెక్స్ట్, ఇక్కడ చర్చలు అంట నెక్స్ట్ రేపటి నుంచి. అవినీతి తప్పకుండా ఆ మంత్రి అది ఏ మంత్రి అవినీతిలో పోతాం పక్క. మనం ఎప్పుడు కదా మొన్న ఆల్రెడీ ఈ మంత్రి అవినీతి పూర్తి స్థాయి గతంలో ఆధార్ సహా బయట పెట్టాం మేము. మన ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నాడా? గెస్ట్ అకామిడేషన్ కామన్ ఒక్కొక్క ఎంపీకి ఒక గెస్ట్ అకామిడేషన్ ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఎంపీ ఇల్లే కాదన్న, ఇతర రాష్ట్రానికి పోయి అక్కడ లోకల్ పోలీస్ అనుమతి లేకుండా, అక్కడ కోర్టు అనుమతి లేకుండా చేయడం తప్పది. అది ఎంపీ ఇల్లా, ఇంకో ఇల్లా కాదు. అది దాన్ని మనం గుర్తించాలి. సామాన్య వ్యక్తిని కూడా వరాదు. చట్టం ఒక్క ఎంపీలకే లేదు కదా, ఉంటాయి కొన్ని పరిధులు ఉంటాయి, కొన్ని అవకాశాలు ఉంటాయి. చూస్తాం, దాని గురించి ఆలోచిస్తాం. మళ్ళీ లీగల్ టీం కూర్చున్న తర్వాత ఆలోచిస్తాం తప్పకుండా. ఓకే, ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా తప్పకుండా మమ్మల్ని ఆశ్రయిస్తే తప్పకుండా సహకరిస్తాం, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతికి వ్యతిరేకంగా ఎవరు ఫైట్ చేసినా కూడా వారికి సమర్థిస్తాం. మేము వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చట్టానికి అనుబడి అన్ని విషయాలు ఆలోచించి మా లీగల్ టీం పక్కా సహకరిస్తాం, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాం. నిజంగా తప్పు చేస్తే ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ సమర్థించలేము కూడా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.